హాయ్ గైస్, మీలో ఎంతమంది నైట్ టైం డైటింగ్ అని చెప్పి చపాతీలు తింటారు? మీరు కూడా నా లెక్కనేనా? నేను కూడా నైట్ చపాతీ తింటాను. ఈరోజు మేము చపాతీలోకి చికెన్ కర్రీ చేస్తున్నాం అనమాట. సో మీకు చపాతీ విత్ చికెన్ గ్రేవీ కర్రీ చూపిస్తాను ఎలాగో. నిజంగానే చపాతీ తింటే వెయిట్ లాస్ అవుతారా అంటే నాకు డౌట్. నేనైతే చపాతీ తినడం వల్ల నాకైతే కొంచెం తక్కువ తిన్నట్టు అనిపిస్తుంది, అంటే కంపేరిటివ్ టు రైస్. నాకు అందుకే చపాతీ తినాలనిపిస్తుంది నైట్ టైం. అంటే అంత హెవీగా తిని పడుకొని కష్టం కదా, అందుకని నేను లైట్గా తింటాను. పడుకునేటప్పుడు కూడా క్యాలరీస్ బర్న్ అవుతాయి అంటారు కదా, సో అలా ఏమన్నా కొంచెం వెయిట్ లాస్ అవుతానేమో అని నేనైతే చపాతీ తింటాను. మీలో అందరికీ చపాతీలు రౌండ్గానే వస్తాయా? నాకైతే వేరే వేరే షేప్లు వస్తాయి, కానీ ఏం చేస్తాం, తినాలంటే ఏ షేప్ వచ్చినా చేసుకొని తినడం తప్పదు. వీళ్ళు ఎంతమందికి చికెన్ కర్రీ విత్ చపాతీ ఆర్ ఏమంటారు బటర్ నాన్స్ అట్లా ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. నాన్ వెజ్ అంటేనే ఇష్టం లేండి, అది వేరే విషయం. కానీ చపాతీలోకి ఇలా చేసుకొని తింటేనే, అంటే వాటర్ గ్రేవీలా చేసుకొని తింటేనే కదా బాగుంటుంది. సో ఆయిల్ వేయకుండా చెప్పేయడమే. ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసి మా ఫ్యామిలీ అందరికీ నచ్చింది. మరి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే కంటిన్యూ. మీలో ఎంతమంది చికెన్లోకి అంటే ఏ కర్రీలో కన్నా పసుపు వేస్తారు? నేను కూడా సేమ్. నాకు ఉప్మా చేసుకున్నా నేను అంటే అలవాటు అయిపోయింది పసుపు వేయడం, అదొక ట్రెడిషనల్ లాగా. ఆయిల్ ఎంత మస్ట్ అండ్ షుడ్డో పసుపు కూడా అంత మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది నా వంటలకి. సో నేనైతే ఫుల్గా కుమ్మేసా. మీరు కూడా మంచిగా డిన్నర్ చేసుకొని ప్రశాంత్